న్యూస్కి స్వాగతం. నా భార్య అదనపు కట్నం కోసము తాను వేధిస్తున్నట్లు నాపై తప్పుడు కేసులు పెట్టి నానా రకాలుగా హింసిస్తుందని తనకు జిల్లా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని నెల్లూరు జిల్లా సంగం మండలము అరవపాలెం గ్రామానికి చెందిన నెల్లూరు విజయ్ కుమార్ తెలిపారు. శనివారం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నా భార్య శ్రావణి, ఆమె తరపున బంధువులైన సునీత, లక్షమ్మ, గీత, సీనయ్య మొదలైన వారు ముందుగా వేసుకున్న పథకం ప్రకారము ఆమెను నాకు ఇచ్చి వివాహం చేశారన్నారు. అనంతరము నేను ఇల్లిరకం రావాలని రానని వ్యతిరేకించినందుకు ఇల్లరకం రాలేదన్న నేపంతో నాపై తప్పుడు కేసులు పెట్టి కోర్టులో వేసి నన్ను అనేక రకాలుగా మానసికంగా ఇబ్బంది పెడుతున్నారన్నారు. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించి భరణం కట్టాలని వేధిస్తున్నారన్నారు. తాను నిరుపేదనని, తనకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని అధికారుల నుండి రిపోర్ట్ కూడా పోలీసులు చూశారన్నారు. మా అమ్మ కూలి పనులతో జీవిస్తున్నామన్నారు. తన ఆస్తులు లేకపోయినా ఉన్నట్లు సృష్టించి ఆస్తులు ఇవ్వాలని నన్ను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారన్నారు. ఈ విషయంపై పోలీసులు, లాయర్లకు, జిల్లా అధికారులకు కూడా ఎన్నోసార్లు తెలిపిన న్యాయం జరగలేదన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి నాపై తప్పుడు కేసులపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని తెలిపారు. మాది నెల్లూరు జిల్లా సంగం మండలం అరవపాలెం గ్రామం. నేను గత 9 సంవత్సరాల నుంచి 2017 నుంచి కోర్టుల్లో నా మీద అక్రమమైన కేసులు పెట్టి నా భార్య, ఆమె తరఫు బంధువులు, ఆమె తరఫు న్యాయవాదులు మమ్మల్ని మానసికంగా, శారీరకంగా ఎన్నో బాధలకు, హింసలకు గురి చేశారు. అక్కడ మా గొంతు వినిపించడానికి అవకాశం దొరకలేదు కాబట్టి మీడియా ముఖంగా మా సమస్యలను ఈ రాష్ట్రంలోని పోలీస్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు, న్యాయ అధికారులకు తెలియజేయడానికి మీడియా ముందుకొచ్చి మా సమస్యలను, మా ఆవేదనను వ్యక్తపరుస్తున్నాను. నాకు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట గ్రామానికి చెందిన నెల్లూరు శ్రావణి అనే ఆమెతో 2015వ సంవత్సరం మే నెల 10వ తేదీ వివాహం జరిగింది. వివాహమైన 3 నెలలకు ఆమె గర్భవతి కావడం జరిగింది. ఆమె పండక్కి 2016 సంవత్సరం సంక్రాంతి పండక్కి మా అత్తింటి వాళ్ళు వచ్చి నా భార్యని తీసుకుని వెళ్ళారు. అప్పటికి ఆమె ప్రెగ్నెంట్గా ఉంది. తర్వాత ఇంకా ఆమెను కాపురానికి పంపించలేదు. నేను వెళ్ళి అడిగాను కాపురానికి పంపించమని. నువ్వు ఇల్లరకం వచ్చి ఉండాలి, నేను మా అమ్మాయిని మీ ఇంటికి కాపురానికి పంపించవు. నేను MA PhD చదివాను. నేను అప్పటికి రావుస్ కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్గా పనిచేస్తున్నాను. నీకు వచ్చే శాలరీ మొత్తము మా అత్త చేతికి ఇవ్వాలని నా డిమాండ్ పెట్టింది. మా అమ్మ కానీ, నా తరపు బంధువులు కానీ చూడడానికి కూడా మా ఇంటికి రావడానికి వీలు లేదు, పూర్తిగా వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలి అని చెప్పి నియమాలు పెట్టారు. దానికి నేను అంగీకరించలేదు. ఆ తర్వాత 1 ఇయర్ పాటు నేను, నా భార్య వేరుగా ఉన్నాం. 2017వ సంవత్సరంలో నా భార్యని కాపురానికి రమ్మని చెప్పి GS ప్రసాద్ గారు, కోవూరుకి చెందిన అడ్వకేట్ గారు, వారి ద్వారా నేను లీగల్ నోటీస్ ఆమెకు పంపించడం జరిగింది కాపురానికి రమ్మని. దానికి ఆమె తర్వాత 2017లోనే నేను కాపురానికి రమ్మని, నా భార్యని కాపురానికి రమ్మని FCOP నెల్లూరు ఫ్యామిలీ కోర్టులో కేసు వేయడం జరిగింది. అయితే ఆమె కాపురానికి దానికి రిప్లైగా 2017 సెప్టెంబర్ 14వ తేదీన కోవూరులో MC కేసు ఫైల్ చేసింది. ఆమె కాపురానికి రానని, దానికి గల కారణాలను తెలుపుతూ ఆమెకు మెయింటెనెన్స్ కావాలని చెప్పి అందులో తెలియజేసింది. ఆమె నా నుంచి మెయింటెనెన్స్, వాళ్ళు చెప్పిన మాట వినలేదని నన్ను అనేక రకాలుగా హరాస్ చేశారు. 2017లోనే నేను నెల్లూరు జిల్లా SP వారికి వాళ్ళ మీద చర్య తీసుకోవలసిందిగా రిపోర్ట్ పెట్టడం జరిగింది. అయితే ఇప్పటి వరకు దీని మీద ఎటువంటి చర్య వాళ్ళు తీసుకోలేదు. మానవ హక్కుల సంఘం వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల సంఘం వాళ్ళకి, కలెక్టర్ గారికి, సంగం మండలం SI గారికి, పోలీసు అధికారులందరికీ కూడా అర్జీ రూపంలో మా సమస్యలను తెలియజేసుకున్నాను. అయితే ఇప్పటి వరకు వారు దీని గురించి ఎటువంటి విచారణ చేయలేదు. వాళ్ళు జిల్లా కోర్టులోను, హైకోర్టులోను నాకు ఇన్ని రకాలుగా ప్రాపర్టీస్ ఉంది, ఇంత శాలరీ వస్తుందని చెప్పి మెయింటెనెన్స్ గ్రాంట్ చేసుకున్నారు. అంటే నా భార్యకి నెలకు 10,000, నా కూతురు 2017 నుంచి ఇప్పటి వరకు అది దాదాపు 12 లక్షల వరకు అయింది. ఇప్పుడు నేను ఆ 12 లక్షలు కట్టాలి, ప్రతి నెల 20,000 రూపాయలు పంపించాలి. వల్ల నేను, నా తల్లి ఏ విధంగా అనారోగ్యం పాలు ఇబ్బందులు పడుతున్నాము. మేము ఏ డాక్టర్ల దగ్గర చెకప్లు చేయించుకున్నాము. ఆ సర్టిఫికేట్లన్నీ కూడా జడ్జి గారికి ఎప్పటికప్పుడు చూపించడం జరిగింది. కానీ ఇవేవి వాళ్ళు కన్సిడర్ చేయడం లేదు. నాకు సొంతగా ఉండడానికి ఇల్లు కానీ లేదు.
నేను చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మేము తలదాచుకున్నాం. మాకు సొంత ఇల్లు లేదు. ఆమె కూలి పని చేసి నన్ను చదివించింది. నేను చదువుకుంది ఎంఏ తెలుగు. ఆయన ఏమంటాడంటే తెలుగు లెక్చరర్కి నెలకు ₹1,00,000 జీతం ఇస్తారంటారు. ఈ రాష్ట్రంలో ఎక్కడా తెలుగు లెక్చరర్కి ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ నెలకు ₹1,00,000 ఇవ్వదు. ఏదో యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ అయితే మాత్రమే ₹1,00,000 శాలరీ వస్తుంది తెలుగు లెక్చరర్కి. దాన్ని కూడా మీడియా ముఖంగా విచారణ చేయవలసింది కోరుతున్నాం. నాకు పెళ్ళి అయిన తర్వాత ఫతేఖాన్పేటలో రెంట్ హౌస్లో ఉండేవాళ్ళం. తర్వాత మేము ఆ రెంట్ హౌస్ కూడా కట్టుకోలేక గత 8 సంవత్సరాల నుంచి జొన్నవాడ కామాక్షి తాయి టెంపుల్లో తలదాచుకుంటున్నాం. మాకు అక్కడ ఉండేటువంటి అన్నదాన కేంద్రంలోనే మాకు తిని బతుకుతున్నాం. దానికి ఇక్కడ ఉండేటువంటి మా సహచరులు, మా గ్రామస్తులే దీనికి సాక్ష్యం. తర్వాత నేను కొంతకాలం గాలిపాడు వెంకయ్య స్వామి ఆశ్రమంలోనూ తలదాచుకున్నాం. ఎందుకంటే నేను అనారోగ్య పరిస్థితుల్లో ఏ పని చేసుకోలేకపోయాను. మా అమ్మే నాకు ఏదో చిన్న చిన్న పనులు చేస్తూ ఆమె నాకు ట్రీట్మెంట్ చేయిస్తూ నన్ను ఇంతకాలం పోషించుకుంటూ వచ్చింది. ఇప్పుడు మీడియా వారు వీటిని విచారణ జరిపించి నాకు ఆస్తులు, నాకు ఈ శాలరీ ఉన్నట్లయితే నా భార్యకి ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఇవేమీ లేకపోయినా నువ్వు ఈ ఆస్తుల్లో భాగం ఇవ్వాలి, నువ్వు నీ శాలరీలో భాగంకి ప్రతి నెల మెయింటెనెన్స్ పంపించాలని కోర్టుల ద్వారా తీర్పులు ఆర్డర్ చేయించుకున్నారు నా భార్య తరపు లాయర్లు. నేను ఇప్పటి వరకు 6 లాయర్లను మార్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే నా భార్య తరపు లాయర్లు వీళ్ళని ఏదో ఒక విధంగా వాళ్ళ వైపు తిప్పుకుంటున్నారు. అంటే అది వాళ్ళకి నువ్వు నాకు సహాయం చేయను లేదా బెదిరించో ఏదో ఒక విధంగా నా కేసును వదులుకొని వెళ్ళిపోతున్నారు. కాబట్టి కోర్టులో మా గొంతు వినిపించడానికి నాకు అవకాశం లేదు. నా తరఫు లాయర్లు కూడా చెప్పుకోవడానికి అవతల లాయర్ను చూసి భయపడుతున్నారు. నా భార్య తరఫు లాయర్ గారు కోవూరులో బార్ అసోసియేషన్ చైర్మన్గా ఉన్నటువంటి బత్తెన రామకృష్ణారెడ్డి గారు, తర్వాత వాళ్ళ జూనియర్ గారు వంశీ గారు. వాళ్ళ ముందు వీళ్ళు నిలబడలేకపోతారు. మేమెంతా చెప్పుకోవాలని ప్రయత్నం చేసినా మా మాట వినే వాళ్ళు ఎవరు లేరు. అందుకే మీడియా వారు విచారించి నాకు గనుక ఈ 10 ఎకరాల ప్రాపర్టీ, ₹1,00,000 శాలరీ, ₹1,00,00,000 వడ్డీ వ్యాపారం, ఇంకా నెల్లూరు టౌన్లో ఇళ్ల ఫ్లాట్లు ఇవన్నీ ఉండడం నిజమైతే వీటిని విచారించి నా భార్యకి నా బిడ్డకి ఎంత రావాలో ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. లేని ఆస్తులను తెచ్చివ్వడం అది నా తరం అయ్యేది కాదు. తర్వాత నా మీద అతను తాగుబోతు తిరిగిపోతు అని పెట్టారు. ఇటువంటివి కూడా మా గ్రామంలోనూ నేను పుట్టి పెరిగిన వాతావరణంలోనూ చదువుకున్న వాతావరణానికి వచ్చి విచారణ చేసి ఉన్నట్లయితే నాకు కోర్టు వారు ఏ శిక్ష విధించినా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఈ విధంగా అబద్ధపు కేసులు పెట్టి సంవత్సరాల తరబడి మమ్మల్ని వేధించడం మా జీవించే హక్కుని, మా ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తున్న ఈ నా భార్య నుంచి, వాళ్ళ బంధువుల నుంచి, వాళ్ళ తరపు న్యాయవాదుల నుంచి మాకు రక్షణ కల్పించవలసిందిగా మీడియా ముఖంగా ఈ రాష్ట్రంలోని న్యాయాధికారుల్ని, పోలీసు వారిని, రెవెన్యూ అధికారుల్ని కోరుతూ మనవి చేస్తున్నాం.